ఏం పేరు పెద్ద మనిషి మీ పేరు? పండుగ సత్తయ్య. పండుగ సత్తయ్య. ఓకే. ఏ ఊరు ఇది? తాజ్పూర్. ఎన్ని ఎకరాలు ఉండే? ఎకరంన్నర ఉందా? ఏం పెట్టినావు? సగం పెట్టినా సగం పెట్టలేదు వాటర్ లేక. ఇది ఈ సంవత్సరం ఆపినా? గతంలో కూడా? గతంలో ఎప్పుడు ఈ టైం వరకు నాటేసేసేది. మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు? వాటర్ లేక. ఏమైంది వాటర్కి? ఏమైంది? బాగా అక్కడికి వెళ్ళి వస్తలేవు కాళేశ్వరం నుంచి. అవును, నిన్న మొన్న సోషల్ మీడియాలో మేడిగడ్డ మొత్తం కూలిపోయిందని చెప్పేది, అంటే బ్రహ్మాండంగా నిండే ఉంది, ఎందుకు రావట్లేదు మరి? వాళ్ళకి కనబడుతున్నాయి అట్లా కాంగ్రెస్ వాళ్ళకి. అంతేనా? అయ్యో, మరి ఇబ్బందిగా పరిస్థితే కానీ ఎట్లా మరి దీన్ని ఏం చేస్తాం మరి? మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఆగాల్సిందే. 10 ఏళ్ళ నుండి గిట్నే ఉండేనా? 10 ఏళ్ళ కాక ఎప్పుడు ఈ టైం వరకు నాటేసేది, అంత సస్యశ్యామల పచ్చగా ఉండేది. ఇప్పుడు అంతా ఎండిపోయింది. సెల్ ఫోన్ లో చూస్తావారు విజువల్స్ ఏమన్నా గట్టిన మేడిగడ్డ నిండది, మంచిగా నిండా ఉంది అని చెప్పి ఇప్పుడు చూపిస్తారు. ఇది వరకు మొత్తం మరి కూలిపోయింది, మొత్తం ఎగిరిపోతుంది, మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు ముంగారు పబ్లిక్ ని అది చేసారు. అప్పుడు నమ్మినావు నువ్వు అది నిజంగానే? ఇక అందరు నమ్మినప్పుడు 10 మందిలో 9 మంది నమ్మితే ఒకళ్ళం నమ్మవలసిందే కదా. నమ్మినవారా? మరి ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇలా అబద్ధాలు చెప్పిన అనిపిస్తుంది? అబద్ధాలే, అబద్ధ మనుషులు వాళ్ళు. అబద్ధ మనుషులేనా? ఇప్పుడు మొత్తానికి ఏదైనా కూడా రైతు బాగుపడాలి, రైతుకు అన్ని రావాలి. వచ్చిందా రైతు బంధు ఇప్పటిదాకా? రాలే. అదే ఒక్కసారి అది కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసి వచ్చింది గతంలో. ఇప్పుడు ఇది యాసంగి, ఇది ఏమంటారు దీన్ని? వానాకాలం ఎప్పుడు వచ్చేది అదే రైతు బంధు? జూలై 1 లోపల వచ్చేది. ఈ టైంకి అయితే మనకు వచ్చి పడేది. మరి ఇప్పటిదాకా ఎందుకు పడుతుంది అట? వాళ్ళు పంచుకుంటారట మంత్రులు. వాళ్ళు పంచుకుంటే మరి మనం ఎట్లనే? మనం వాళ్ళకి రైతులతో అవసరం లేదు వాళ్ళకు. రైతులతోటే ఇప్పుడు మేడిగడ్డ మునిగిపోయిందో, కాళేశ్వరంలో లక్షల కోట్లు పోసిండో అని చెప్పేసి చెప్తాను నమ్మితిరి. ఈరోజు కాళేశ్వరం అట కనపడుతూనే ఉండే. కనపడుతుంది అన్ని. ఇప్పుడు వాళ్ళు పంచుకోవాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రోజులు పంచుకుంటారు అట్లా? మరి 5 ఏళ్ళ దాకా పంచుకుంటారు. మరి ఎట్లా మరి? మనం ఓటేసినందుకు ఇప్పుడు మన తప్ప లేకపోతే వాళ్ళ తప్ప? మన తప్పు. అంతేనా? మరి ఎట్లా దీన్ని ఇప్పుడు సంక్షేమ పొలం అని చెప్పేసి మనం అనుకున్నాం, రైతు రుణమాఫీ అయిందా నీకు? నేను తీసుకోలేదు. మంచి పని చేసినాం, లేకపోతే అయిపోయేది. మరి ఇక్కడ బేసికల్గా మన ఏరియాలో ఏ పంట ఎక్కువ అంతది? వరి ఎక్కువ ఉంటుంది. సన్నోట్లు వేసినావా లేకపోతే వేస్తావా? దొడ్డు సన్న ఇంట్లోకి వేస్తావా లేకపోతే అమ్మతానికి వేస్తావా? అమ్ముకుంటా. ఇప్పుడు ఆ బోనస్ ఇట్లా వేస్తాను కావచ్చు, అందుకని ఆపుతుర్రే మరి. దండు వాళ్ళు వెనక వేస్తారు. బోర్ ఉందా లేకపోతే బోరే. ఎంత వస్తుంది? వాటర్ ఫుల్ ఉంటే ఫుల్ వస్తుంది. లేదు గ్యాబీస్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మరి? సగం పెట్టి ఇక కొంచెం పెట్టి ఇంటి మందం పెట్టుకుని 2 బల్లం చేసుకొని చూసుకుంటున్నాం. 2 బల్లం పెట్టుకొని చూసుకుంటాం. ఈ పరిస్థితి 10 ఏళ్ల కింద ఉన్నట్టు పరిస్థితి మళ్ళీ వచ్చినట్టుందిగా. వచ్చింది 5 ఏళ్ళ దాకా ఇదే పని. మళ్ళీ రేపు వస్తాడు, నేను రైతు రుణమాఫీ చేసిన, మొత్తం వాళ్ళకి 1 లక్ష అయింది, ఈయనకి 1 లక్ష అయింది, ఇప్పుడు రేపు పొద్దున మా సర్పంచ్ని గెలిపించాలి, మా వాళ్ళని గెలిపించాలి అంటాడు. మరి ఎట్లా నమ్మదామా? మళ్ళీ నమ్ముతారు. ఇక నమ్ముతుంది. అరిచేతులు బెల్లం పెట్టి మోసేతో నాకు ఇస్తుంది ఇప్పుడు. అంతేనా? పెద్ద పరిస్థితి. మరి రైతు పరిస్థితి ఇట్లా అయితే ఎట్లనే? 8 ఏళ్ళకే ఇట్లా అయితే మరి రేపు 4 ఏళ్ళు ఉంది పరిస్థితి ఏంది? 4 ఏళ్ళ దాకా ఏం చేస్తాం ఇప్పుడు? అంతేనా? ఏం చేసేది ఇక మనకు ఉన్నది ఓటు ఒక్కటే. ఆయన చూసుకోవాలంటే ఓట్లనే చూసుకోవాలి.